హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. నేను సాయంత్రం పూట పనికాడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏమేం పనులు చేస్తా, ఎంత హడావుడిగా ఉంటానన్నది చూపిస్తానన్నమాట. మీరు కూడా చూసేయండి. నేను వచ్చేసరికి టైము 7:30 అయింది. 7:30కి వచ్చి బియ్యం కడిగి రైస్ కుక్కర్లో వేసేసినానమాట. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే టమాటాలు కోస్తున్నా, పప్పు చేస్తున్నానమాట. ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోయింది. అంత కొంచెం త్వరగా అయ్యేది ఏదైనా ఉందంటే అది నేను పప్పే అనుకుంటా. ఎందుకంటే కుక్కర్లో వేసేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా, అట్లా అనమాట. ఇంక చాలామంది నన్ను అంటారు, నువ్వు ఇంటికాడనే ఉంటావు కదా, ఊరికనే ఉంటావు కదా, ఆడేం పని ఉంది అన్నట్టుగా అంటారు. కానీ ఏదైనా ఏ పనైనా సరే చేస్తేనే దాని విలువ తెలుస్తుంది, కానీ ఊరకుండా చూసే వాళ్ళకైతే పని విలువ తెలియదు అనేది నా ఉద్దేశం అనమాట. నేను ఒక్కొక్క రోజు ఇంటికాడనే ఉంటా, కానీ ఆ రోజు ఎంత పని చేస్తానన్నది ఈసారి ఎప్పుడైనా వీడియో తీసి పెడతానమాట. ఎందుకంటే వంట పని ఎంతసేపు గంటే కదా అన్నట్టు ఫీల్ అవుతారు, కానీ నేను 10 మందికి వంట చేయాలన్నమాట. 10 మందికైనా, ఇద్దరికైనా, ఎంతమందికైనా అదే కుక్కర్ పెట్టాలి, అదే తాలింపు వేయాలి, అట్లనే పని అంతా అదే ఉంటుంది అనమాట. కానీ ఉడికే ప్రాసెస్ కొంచెం టైం పట్టుద్ది, అది ఒక్కటే ఉంటుంది అనమాట. మిగతా పనులన్నీ ఒకటే. ఇంక నేనైతే అన్నం గడికి కుక్కర్లో వేసిన అని చెప్పినా కదా, ఇప్పుడైతే మాత్రం పప్పు కుక్కర్లో పప్పు వేస్తున్నాను అనమాట. అన్నం ఇదిగో గ్యాస్ మీదనే పెట్టిన, ఎందుకంటే రైస్ కుక్కర్లో అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు కూడా పొద్దుగూకులు పని చేసే ఉంటారు కాబట్టి ఆకలి నకలకలు ఆడిపోద్ది, అందుకని కొంచెం తొందరగా పంపాలా. ఇంకా ఈ రెండు పొయ్యిల మీద 2 ఎక్కిచ్చేసినాను అనమాట. ఇంకా నా తర్వాత గిన్నెలతో ముందు నేను మైండ్ కరెక్ట్గా ఉండడం కోసం డికాషన్ అయితే తాగుతా. నేను ఎంత టెన్షన్లో ఉన్నా సరే, ఎంత పని ఉన్నా సరే, నేనైతే మాత్రం ఛాయ్ తాగడం అయితే మానేను. డికాషన్ అయినా తాగాల్సిందే, నా అలవాటు అది. ఇంకా ఈలోపు పప్పు ఉడికిపోయింది. నేను ఇంకా అంతా మిగతా పనులన్నీ బట్టలు అవన్నీ మడతేసుకునే లోపు పప్పు ఉడికిపోయింది. పప్పు తాలింపేస్తున్నాను అనమాట. ఉప్పు చూడటం నాకు అది అలవాటు. ఇంక నేను ఏమన్నా అన్నా కూడా నేను ఇంకేం చేయలేను. నేను పప్పు చేసే ప్రతిసారి ఈ బోండాలు తీసుకునే గెంట్లో ఆ తుక్కంతా తీసి ఒక దాంట్లో వేసి బాగా మెత్తగా మెదిగిచ్చి వేస్తానమాట. అప్పుడు బాగా మెదుగుతుంది తొలకలు లేకుండా. ఇక్కడ నేను తాలింపు పెడుతున్నా, కొంచెం ఫాస్ట్గా పెట్టిన వీడియో, అందుకే లెగదోలుతున్నా అటు ఇటు అటు. మరి నేను అసలు కూర్చొని తిన్నట్టే మాట్లాడతారు మా వాళ్ళు, కానీ చూడండి నాకు ఎంత పని ఉంటుందో. పప్పు తాలింపు వేసేటప్పుడు నేను ఈ మధ్యనే చూసిన, ఇంతకుముందు అయితే నాకు తెలియదులే, కానీ పప్పు కానీ లేకపోతే పచ్చడి తాలింపు అంటే మామూలుగా అయితే నేను ఎప్పుడు వేయను పచ్చడి తాలింపు, కానీ తాలింపులో కానీ కొంచెం అంత ఇంగ వేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ అద్దరిపోద్ది, భలే బాగా నచ్చిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇంగ వేసుకొని చాలా బాగుంటుంది. ఆ గిన్నెలన్నీ తడిపి పెడుతున్నా, ఎందుకంటే పని దగ్గరికి క్యారేజీలు ఎత్తుకొని పోయినాం కదా, అవన్నీ తడిపి పెడుతున్నా, అవన్నీ నానాలి. ఇప్పుడు అవి కడిగి నేను క్యారేజ్ పంపాలన్నమాట. అటు ఇటు పరిగెత్తినట్టే ఉంటుంది. కిచెన్లోనే నా పని అంతా, బయట ఏం పని ఉండదు. నేను 2 గంటల సేపు 2 గంటల కంటే పైనే ఉంటా, ఎందుకంటే ఈ వంట చేసి క్యారేజ్ పెట్టి ఇంకా ఈ గిన్నెలన్నీ కడిగి ఈ పనులన్నీ చేసేలోపు 2-3 గంటలైనా పట్టుద్ది నాకు. అంతసేపు నేను నిలబడే చెయ్యాలి, కానీ ఎంత కాళ్ళు నొప్పులు ఉంటాయి అర్థం కాదబ్బా మా ఊళ్ళకి నేను చేసే పని. మీరన్నా కనీసం నన్ను గుర్తించండి. ఇంకా మొత్తం అంతా క్యారేజ్ పంపించేసి మా ఊళ్ళందరికీ అన్నం పెట్టేసి, ఇగో గిన్నెలు చూడండి, ఒక లారీ కొన్నాయి, అవి మొత్తం కడగాలన్నమాట. ఇప్పుడు దాకేమో ఫాస్ట్ మోడ్లో ఉంది వీడియో, ఇప్పుడు స్లో వచ్చిందనమాట. ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మొత్తం అంతా ఏందో నీరసంగా చేసినట్టు అనిపిస్తుంది కదా. ఇంకా మొత్తం అంతా అన్నం వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ ఒక సైడ్కి పెట్టుకొని గ్యాస్ మొత్తం కడిగి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే నేను హడావుడిగా వంట చేసినప్పుడు అది గలీజ్ అయిపోతుంది కదా. రోజు నైటు నేను గ్యాస్ అయితే నీట్గా కడిగి పెడతానమాట. ఒక్కొక్క రోజు నీరసం వచ్చే రోజు ఇంకేం చేయలేను, నేను గమ్ముగా పడుకుంటా. కానీ నైటే అంట్లు కడిగి పెట్టుకొని ఇంకా గ్యాస్ తుడిసి పెట్టుకుంటే పొద్దున్నే లేచినప్పుడు మనము ఎంత చీకటితో లేచినా, ఎంత ఎండబడి లేచినా కిచెన్లోకి వచ్చి చూసినప్పుడు ఫీల్ బాగుంటుంది అనమాట. గిన్నెలు అవన్నీ ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది, ఓయమ్మ అన్నట్టుగా. కానీ నైట్ తోమి పెట్టుకుంటే కొంచెం లేట్ అయినా సరే
నైటే ఈ 2 చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. రేపు ఉదయానికి భలే బాగుంటుంది ఫీల్ అనేది. అందుకని నేను ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నా. ఇంతకుముందు మేము బిల్డింగుల కింద ఉండేవాళ్ళము, అంటే పట్టలు కట్టుకొని అట్లా ఉండేవాళ్ళం అనమాట. నా వీడియోలలో కూడా ఉన్నది మా రూము, అట్లా ఉండేవాళ్ళం. ఎంత పని ఉండదు అసలు ఆడ, అస్సలు ఉండదు. ఓన్లీ గ్యాస్ తుడుచుకునేది అంచమే ఉంటుంది. అవసరమైతే గిన్నెలు, ఇంకా గిన్నెల తోమేది అది యథావిదే కదా. కానీ సింగు ఇదంతా అంటే ఆ గ్యాస్ బండ ఇవన్నీ క్లీన్ చేసేలేకి చాలా టైం పట్టుద్ది. ఈ పని అంతా ఉండదు నేను బిల్డింగ్ కింద కానీ ఉన్నానంటే. ఇదంతా ఎక్స్ట్రా పని నాకు. గ్యాస్ అయితే నీట్గా కడిగి పక్కన పెట్టేసిన. ఇంకా గిన్నెలు కడుగుడు ఉందన్నమాట. ఇవన్నీ ఇంకా నీట్గా కడిగి ఒక్కొక్కటి తోమి కొంచెం ఫ్రీగా నాకేంటంటే బయట కూర్చొని, అంటే పెట్టేసుకొని కూర్చొని ఆరు బయట తోమితే తొందరగా అయిపోయినట్టు ఉంటుంది. కానీ ఇరుకు ఇటువైపుకి నీళ్ళు రాకూడదు, ఆడాడ ఇరికిచ్చి తోమాలి. కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు ఈ సింకులో గిన్నెలు తోమాలంటే. అంటే అదే బయటగా వేసుకొని తోమినమంటే చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. మొత్తం అన్ని గిన్నెలు తోమేసిన పైనుంచి తుడుచుకుంటా చేసుకుంటా అట్లా. ఇగో ఈ విధంగా మొత్తం కడిగి పెట్టి నేను పడుకుండేలేకి 11 అయిందనమాట. ఇలా ఉంటుంది నా పని.